హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ వచ్చేసి జొన్న దోశలు. జొన్నలతో దోశలు ఎలా వేసుకుందామో చూద్దాము. దీనికి కావాల్సినవి జొన్నలు, మినపప్పు, కొంచెం రైస్, మెంతులు, అటుకులు. ఇవి జొన్నలు. నెక్స్ట్ చూపించేవి ఏంటంటే మినపప్పు. చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి కొంచెం మీ క్లారిటీ కోసమని అట్లా చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి జొన్నలు అండి. 2 గ్లాసెస్ అంటే టీ గ్లాస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ జొన్నలు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పు, కొంచెం మెంతులు, 1/2 గ్లాస్ రైస్ తీసుకొని వీటన్నింటినీ మనం ఒక బౌల్లో వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో వాటర్ పోసుకొనేసి ఒక 6 అవర్స్ మనము నానబెట్టుకోవాలండి. ఇవి వచ్చేసి అటుకులండి. మనం 2 గ్లాసులు జొన్నలు తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ అటుకులు తీసుకుంటాము. మనము మిక్సీ వేసుకునే ముందర ఒక 1/2 అవర్ ముందర ఈ అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి నానాయి. నెక్స్ట్ జొన్నలు చూపిస్తున్నాను. 6 అవర్స్ నానాయి. నానబెట్టుకున్న జొన్నల్ని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలండి. బాగా నానాయి. నెక్స్ట్ ఒకసారి వాష్ చేసుకునేసి మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుందాము. నేను 2 టీ గ్లాసెస్ వేసాను కాబట్టి జొన్నలు ఒక వాయి సరిపోతుందండి నాకు. మొత్తం కలిపి నేను మిక్సీ జార్లో వేసేస్తాను. అటుకులు, నెక్స్ట్ ఇవి జొన్నలు మొత్తము. నానబెట్టిన అటుకులను వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జొన్నలు, రైస్, మినపప్పు అన్నీ మిక్సీలో వేసుకొనేసి నేను సాల్ట్ కూడా ఈ టైంలోనే వేసేస్తానండి. కల్లుప్పు వేస్తాను, రుబ్బేటప్పుడే వేసేస్తాను నేను. సో అట్లాగే వేసాను ఇప్పుడు కూడాను. వేసి వాటర్ వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటాము. మనము నార్మల్గా వేసే దోశలు అయితే 4 to 5 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇవి జొన్న దోశలు కాబట్టి జొన్నలు కానీ ఏవైనా మిల్లెట్స్ 6 to 8 అవర్స్ నానితేనే మనకి ఈజీగా డైజెషన్ అవుతాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది మిల్లెట్ దోశలు. మనం ఇదే ప్రాసెస్లో రాగులతో కూడా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నార్మల్ దోశలాగే ఉంటాయి. జొన్నలతో ఎలా వస్తాయి అనుకుంటారు చాలామంది. ఒక్కసారి మనం చేసుకున్నామంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేసుకుంటాము. నార్మల్ దోశల కంటే ఈ దోశలనే ఎక్కువ చేసుకుంటామండి. నెక్స్ట్ మెత్తగా రుబ్బేసానండి. దీన్ని ఒక బౌల్లో వేసుకునేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ పులోనివ్వాలండి. మార్నింగ్ లేచాక టిఫిన్లోకి అల్లం చట్నీ, పల్లి చట్నీ 2 చేశాను. నేను నైట్ బ్యాటర్ రుబ్బేటప్పుడే కొంచెం వాటర్లా చేసుకున్నానండి పల్చగా. సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మనం గట్టిగా చేసుకొని మిక్స్ చేస్తే దోశలు సాఫ్ట్గా రావు. సో అందుకని నేను రుబ్బేటప్పుడే కొంచెం పల్చగా చేసుకుంటాను, డైరెక్ట్గా వేసుకునేటట్లు. ఇప్పుడు దోశలు వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్ వస్తాయి దోశలు. చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. నార్మల్ దోశల కంటే కూడా ఇవే బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎంత టేస్టీగా ఉండే జొన్న దోశలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.